హలో సోల్ఫుల్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా పిన్ని చేసిన రెసిపీ చూపిస్తానండి. మా పిన్ని చాలా బాగా చేశారండి గుత్తి వంకాయ కర్రీ. మీకు ముందు కూడా చెప్పాను మా పిన్ని చాలా బాగా వంటలు చేస్తారని. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొన్ని పల్లీలు, జీడిపప్పులు, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క, నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క వేసి ఫ్రై చేసుకోండి. ఇది మిక్సీకి పట్టుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలాగే కొన్ని వాటర్ పోసి మిక్సీకి పట్టుకోండి. ఈ మసాలా పేస్ట్ ని పక్కకు పెట్టి అలాగే అదే జార్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటోస్ ని కూడా మిక్సీకి పట్టుకోండి. ఇది కూడా పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలాంటి పుచ్చులు కానీ పురుగులు కానీ లేని వంకాయలు తీసి మగ్గనిచ్చుకోండి. ఇందులో అలాగే వంకాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక పక్కకు పెట్టి అదే ప్యాన్ లో పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోండి. తర్వాత టొమాటో, ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకొని ఎల్లిపాయ దంచి వేసుకోండి. అది ఫ్రై అయ్యాక అలా పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ పోసి అది మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాతే దించుకునే ముందు కొత్తిమీర వేసి దించేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా సింపుల్ గా అయిపోయే రెసిపీ అండి ఇది. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి ఈ రెసిపీ అంటే. ఇలాంటి సోల్ఫుల్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం